మీకు పట్టు చీరని ఎలా తయారు చేస్తారో తెలుసా? వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ దారాలన్నిటిని ఎందుకలా లాగి కట్టారు? మధ్య మధ్యలో కర్రలు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? ఇదే ఇనిషియల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ పట్టు శారీ. ఈ దారాలనే పోగులు అంటారు. వీటితోనే పట్టు చీరను తయారు చేస్తారు. మధ్యలో కర్రలు ఎందుకు పెట్టారు? అది కూడా జిగ్జాగ్ లో ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? చిక్కు పడకుండా ఉండడానికి. ఒకవేళ మధ్యలో ఏమన్నా దారాలు చిక్కు పడితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆమె పట్టుకున్న టూల్ తో ఆ దారాలన్నిటికీ చిక్కైతే తీసేస్తారు. దాని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత ముందుగా జిగ్జాగ్ లో పెట్టుకున్న కర్రలన్నిటిని మూవ్ చేసుకుంటూ వైబ్రేట్ చేసుకుంటూ ఏమన్నా దారాలు తెగిపోతే వాటన్నిటిని చెక్ చేసుకుంటారు. ఇలా ప్రతి దారాన్ని చెక్ చేస్తారు. చెక్ చేసే టైంలో ఏదైనా దారం తెగిపోతే దాన్ని అక్కడే ముడేస్తారు అనమాట. ఆ తర్వాత ఆ దారాలన్నిటికీ ఎన్ని చీరలు వస్తాయో ఇలా కొలుచుకుంటారు. ఈ వీడియోలో కనబడుతున్న దారాలన్నిటికీ ఎన్ని చీరలు వస్తాయని అడిగినప్పుడు 7 గజాల చీరలు అయితే 7, 6 గజాల చీరలు అయితే 8 వస్తాయని చెప్పారు. అలా ఎన్ని చీరలు వస్తాయో కొలుచుకున్న తర్వాత ఆ దారాలన్నిటిని ఇలా రోల్ చేసుకుంటారు అనమాట. ఇలా ఈ దారాలన్నిటిని రోల్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ మగ్గం మీద పెట్టి మనకి పట్టు శారీని అయితే తయారు చేస్తారు. ఈ వీడియోకి ఒక 1K లైక్స్ వచ్చిన తర్వాత వెంటనే మగ్గం మీద చీరని ఎలా నేస్తారో డైరెక్ట్ గా చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.